హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవి చూసారా, ఇవి మొన్న జినియా సీడ్స్ నాటాను కదా, అవి అయితే మొలకలు వచ్చేసాయి. క్యారెట్ కూడా మొలకొచ్చింది. సో అన్నీ బాగా గ్రో అవుతున్నాయి, అన్నీ హెల్తీగా ఉన్నాయి. సో మా మాయ వచ్చారు కదా, మా మాయ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోతాను అన్నారు. సో బస్ స్టాప్కి డ్రాప్ చేయడానికి తీసుకెళ్ళడానికి బైక్ స్టార్ట్ చేస్తే బైక్ అసలు స్టార్ట్ అవ్వలేదు. తీరా ఓపెన్ చేసి వస్తే ఏమైంది, ఎలకలు వైర్స్ని కొరికేసాయి అనమాట. సో ఈ వైర్స్ని జాయింట్ చేయాలి. సో వైర్స్ని జాయింట్ చేసుకున్నాను. మోస్ట్లీ నా బైక్ రిపేర్స్ అన్నీ నేనే చేసుకుంటాను. ఇక్కడ చాలా వైర్స్ నేను అలానే జాయింట్ వేసేసాను అనమాట. మా మాయకి లిఫ్ట్ దొరికింది, సో అతను వెళ్ళిపోయారు. నా బైక్ అయితే రెడీ అయిపోయింది. సో మోస్ట్లీ చిన్న చిన్న వర్క్స్ అన్నీ మనం చేసుకోవడం బెటర్. సో టైం 8 అలా అయింది. నేను బయటికి వెళ్తున్నాను అనమాట. మా ఇంటి దగ్గర అసలు సిగ్నల్ ఉండదు. సో 2 కిలోమీటర్స్ దూరంలో ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్లో సిగ్నల్ బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళి నేను ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో బయలుదేరాను వీడియో అప్లోడ్ చేయడానికి. టెన్ అయింది మార్నింగ్. అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ స్టార్ట్ చేశాను. అది మూవీ చూస్తూ వర్క్ చేద్దామని. ట్యాంక్ అయితే ఇంకా స్టార్ట్ చేసేయాలి. అసలు ఎవ్రీ డీటెయిల్ వర్క్ అంతా నేను హ్యాండ్ పెయింటే చేస్తున్నాను, అందుకే చాలా టైం టేకింగ్ అవుతుంది. సో ఇది నా పాత బ్రష్. ఇదైతే చూసారా వాడి ఎలా అయిపోయిందో. అందుకనే నేను స్టోర్కి వెళ్ళాను కదా నిన్న. సో బ్రషెస్ తెచ్చుకున్నాను, ఎక్స్ట్రా 3 తెచ్చుకున్నాను, సరిపోతాయి. సో అలా పాయింట్గా ఉంటేనే మనకి కొంచెం పెయింట్ వర్క్ అనేది ఈజీగా అవుతుంది. ఇదైతే జీరో పాయింట్ అనమాట. సో ఇది యాక్చువల్ టైమ్. చూడండి ఎంత టైం పడుతుందో. ఒక లైన్ అలాగా డ్రా చేయడానికి నాకు 10 to 12 minutes పడుతుంది అనమాట. సో అలాగా ట్యాంక్ చుట్టూ 30 to 40 లైన్స్ ఉంటాయి. 34 అనుకుంటాను, మనం కౌంట్ చేశాను. సో 34 లైన్స్ అలాగా డ్రా చేయాలి. సో ఒక ట్యాంక్ ఒక 1 day అయిపోతుంది ఎలా లేదన్నా. సో ఆఫ్టర్నూన్కి అయితే ఇంతవరకు వర్క్ అయ్యింది. చెప్పని చాలా స్పీడ్గా చేశాను, స్పీడ్గానే వర్క్ అయిందని అనుకుంటున్నాను. బట్ ఇంకా చాలా వర్క్ ఉంది. ఈలోగా ఆఫ్టర్నూన్ అయింది, అమ్మ భోజనం పెట్టారు. ఏంటంటే గుత్తొంకాయ, అది మా తోటలో గుత్తొంకాయ అనమాట, మేము పెంచిన మొక్కే. ఇదేమో దొండకాయ ఫ్రై అండ్ సాంబార్లో వేసిన బెండకాయను రాడిష్ కూడా పొలంలో పండింది. సో ఈవినింగ్ అలాగా కొంచెం కాలు చేతులు నొప్పి వస్తున్నాయని బాడీని స్ట్రెచ్ చేయడానికి అలా పొలంలోకి వెళ్ళాను అనమాట. డాడీ ఏదో వర్క్ చేస్తున్నారు. అలాగా అమ్మమ్మ అందరూ ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు పొలంలో. నేను కూడా చేస్తాను, కానీ నాకు ఈ ప్రాజెక్ట్ వర్క్ ఉండడం వల్ల నేను అసలు బయటికి రావడం లేదు. సో ఈవినింగ్ అరౌండ్ 7-7:30 టైంలో ఇంతవరకు అయింది ప్రాజెక్ట్. ఇంకొక కలర్ ఉంది యాడ్ చేయడానికి. సో గైస్ నైట్ 12 అయితే అయిపోయింది. నేను పెట్టుకున్న టార్గెట్ అయితే ఫినిష్ చేశాను. సో మార్నింగ్ 10 to midnight 12 వరకు వర్క్ చేయాలనుకున్నాను. 12 వరకు వర్క్ చేశాను. అయినా కానీ ఇంకా 4 లైన్స్, టాప్లో 4 లైన్స్ ఉన్నాయి. అది 10 లా కనబడుతుంది, కానీ అది మిర్రర్ ఇమేజ్. యాక్చువల్లీ ఫ్రంట్ కెమెరాతో షూట్ చేశాను కదా. సో ఇంకా ఈ 4 లైన్స్ ఉన్నాయి. నాకైతే కళ్ళు మూసుకుపోతున్నాయి, అస్సలు ఎనర్జీ లేదు. కాళ్ళు లాగుతున్నాయి, చేతులు కూడా లాగుతున్నాయి. మోర్ దెన్ 12 hours నేను కంటిన్యూ కూర్చున్నాను కదా. సో ఇంకా ఎక్కడితో స్టాప్ చేసి రేపు కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఇంకా ఆపేసాను వర్క్. సో బాయ్ గైస్, రేపు కలుద్దాం. బాయ్, టేక్ కేర్.